మూవీలో అయితే ఫరియా అబ్దుల్లా. సో తనైతే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అనే చెప్పుకోవచ్చు. మీ సీనియర్గా కానీ ఆ టీజర్లో మొత్తం చూస్తూ ఉంటే ఒక సీనియర్ అన్నట్టుంది. సో తన ఎంట్రీ అనేది ఎలా ఉంటుంది ఏంటి? అంటే లవ్ ట్రాక్ టైప్లోనా లేకపోతే సో ఫస్ట్ పార్ట్లో ఒక లేడీ అయితే మొత్తం టర్న్ చేసినట్టు ఇక్కడ అలా ఉంటుంది? అంటే రెండిటికి కొంచెం డిఫరెంట్ అండి. అంటే లవ్ ట్రాక్ అయితే ఏముండదు ఈ సినిమాలోనే, లవ్ ట్రాక్ లేదండి. సో ఇట్స్ కంప్లీట్లీ మనకి ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళందరూ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బికాజ్ ఈ సిచ్యువేషన్, ఈ ఇరకాటంలో పడడం దాని చుట్టూ జరిగే కథ. సో తన క్యారెక్టర్ కూడా ఇట్స్ మేము పనిచేసే ఏజెన్సీ హీ టీమ్ అనే ఏజెన్సీలో తను మాకు సీనియర్ అనమాట. సో ఆ రోలే తనది. ఈ లవ్ ట్రాక్ అనేది లేదు. ఓకే. సో ఎందుకంటే హీరోయిన్స్ సో అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా పీపుల్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అదే జనరల్ ఆడియన్గా అడిగేసాను బస్. అంటే ఈ మధ్య ఆ ట్రెండ్ మారుతుందండి. అంటే ఇది లాస్ట్ ఒక 5 years మేబీ ఇంకా డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ, ఆఫ్టర్ కోవిడ్ ఎస్పెషలీ రకరకాల జానర్స్ అన్ని చూస్తున్నారు జనాలు. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం ఈ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నాం. సో ఐ థింక్ అంటే ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు ఎస్పెషలీ వాళ్ళకి తెలుసు మత్తు వదలరా అనేది ఏంటి అన్నది. సో అదేమీ లేదండి. సో లవ్ ట్రాక్ అనేది కంప్లీట్గా పక్కన పెట్టేసి జస్ట్ స్టోరీ మీద ఫోకస్ చేయలేదు సినిమా. అండ్ ఇప్పుడు మీ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాం, యేసు. బాబు యేసు ఎంత ఎంటర్టైన్ చేశారో మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని మీరు ఇచ్చిన ఏంటంటే గెస్చర్స్ కానీ ఇప్పటికీ మీమ్స్గా కానీ ఆ మ్యూజిక్గా కానీ మ్యూజిక్ బాగా వాడుతూ ఉన్నారు. సో అలాంటిది కొత్తది ఏమన్నా ఇక్కడ ఏమన్నా ట్రై చేశారా? మన అందులో ఉన్నవి అందరికీ నచ్చినవి ఇందులో ఉంటాయి, దాంతోపాటు అడిషనల్గా యాడ్ చేసినవి ఉన్నాయి. అడిషనల్గా యాడ్ చేసినట్టు మళ్ళీ మీమర్స్కి మాత్రం మంచి పండగ ఉండబోతుంది అనమాట. 100%. ఓకే, అబౌట్ సత్య బ్రో ఈజ్ వెరీ ఫన్ అండి. అంటే బయట సినిమాలో మనకి చూసేంత ఫన్ బయట కూడా అంతే ఫన్. అండ్ మాకు బాగా అంటే అప్పటికి తను ఆల్రెడీ చేశాడు సినిమాలు. సో ఒక ఆర్టిస్ట్, ఒక తెలిసిన ఆర్టిస్ట్తో చేస్తున్నాం అన్న ఫీలింగ్ లేకుండా మాకు యాజ్ అ ఫ్రెండ్ ఒక గ్యాంగ్లో ఒక మెంబర్ లాగా ఫస్ట్ పార్ట్ నుంచి కలిసి జోకులు వేస్తా. అందుకే అంటే న్యాచురల్గా అది స్క్రీన్ మీద కూడా మనకు అది కనిపిస్తుంది, ఆ ఫ్రీనెస్ కానీ ఫ్రెష్నెస్ కానీ. అది సింహ బ్రో ఏంటంటే సో 1కి 2కి సో దెర్ ఇస్ 5 years గ్యాప్ అనేది కూడా ఉంది. సో అలాంటప్పుడు సత్య బ్రోలో మీరు డిఫరెంట్గా అబ్జర్వ్ చేసింది ఫస్ట్కి సెకండ్ పార్ట్కి? అసలు ఏం మార్పు లేదండి. మనిషి అయితే అలాగే ఉన్నాడు. జనాలు ఇంకా ఎక్కువ మంది చూశారు సత్యాని, ఇంకా తను అది పెరిగింది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. బట్ తను మనిషిగా అసలు ఏం మాట్లాడదు. అప్పుడు ఎలా ఉన్నాడో అయ్యే మాటలు అదే ఫన్ ఇప్పుడు అంతే. సూపర్ బ్రో. అండ్ కమింగ్ టు అవర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ మన మూవీకి రితేష్ రాణా. అండ్ రితేష్ గారు ఈ ఐడియా ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి బ్రో? ఫస్ట్ పార్ట్ అప్పుడు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ వెరీ హుక్డ్. నరేషన్ చెప్తున్నప్పుడు అలాంటి ఎప్పుడు వినలేదు. యూనిక్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. అంటే ఒక డెలివరీ బాయ్ ఇరకాటంలో పడతాడు, బయటకు వస్తాడు, జరుగుద్ది అన్నది ఓకే, అది స్టోరీ. బట్ దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నావు అనేది ఐ వాజ్ మైండ్ బ్లోన్. అప్పుడు తనకిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, తన వరల్డ్, లేదా ఈ డ్రగ్ ట్రాక్ బై మిస్టేక్ డ్రగ్ ఇంటేక్ అయ్యి వాళ్ళు కనిపించడం. సో బాబు ఫీలింగ్స్ వాళ్ళ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం. ఇట్ వాజ్ అ కంప్లీట్ ట్రీట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఐ థింక్ దట్స్ ద యూనిక్ పాయింట్ ఆఫ్ ద మూవీ. అండ్ తన స్టైల్ ఆఫ్ పాప్ కల్చర్ రిఫరెన్సెస్ తీసుకురావడం. సో ఐ లవ్ దోస్. అండ్ అబౌట్ ద సెకండ్ పార్ట్, మరి రితేష్ గారిలో అంటే చేంజెస్ కానీ లేకపోతే వాట్స్ ద యూనిక్ థింగ్ హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఈ 5 yearsలో? రితేష్లో చేంజెస్ ఇంకొంచెం క్లారిటీ పెరిగింది మనిషికి. అప్పుడే ఫుల్ క్లారిటీ, తను ఏం కావాలో ఎలా చేయాలో అన్నది తను మైండ్లో ఫుల్ క్లారిటీతో ఉంటాడు. అది ఇంకాస్త స్ట్రాంగ్ అయింది అంతే. అండ్ మిగతా అంతా సేమ్, అదే ఫన్, అదే సేమ్ రైటింగ్, సేమ్ స్టైల్ ఆఫ్ టేకింగ్. అండ్ యూజువల్గా ఫస్ట్ మూవీ మీరు చేసే టైంలో కానీ సో సేమ్ ఇదే ఫ్రాంచైజీ కాబట్టి సో రాజమౌళి గారికి చెప్పడం కానీ
సో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఐడియా కానీ సార్కి చెప్పడం అలా జరిగిందా ఏంటి? లేదు అలా ఏం లేదు. ఫస్ట్ పార్ట్ అప్పుడు కూడా ఫస్ట్ కాపీ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూశారు యాజ్ అ సర్ప్రైజ్. అసలు ఇన్ఫ్యాక్ట్ మత్తోదలరా నేను సినిమా చేస్తున్నాను అన్న తప్ప ఇదే జానరు సినిమా ఎలా ఉండబోతుంది అసలు ఏమీ కంప్లీట్ క్లూలెస్గానే చూశారు. ఎంజాయ్డ్ వెరీ మచ్. అండ్ సెకండ్ పార్ట్ కూడా అయితే అసలు ఏమీ స్టోరీ పరంగా ఏమీ అసలు రివీల్ చేయలేదు. రివీల్ చేయలేదు. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా మొత్తం చేస్తున్నారు సార్. వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదండి. ఆడియన్స్తో పాటు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. ఇట్ వాస్ నైస్. మరి కీరవాణి గారు సార్? ఎవరికి అండి? సో అంటే పని చేస్తున్న నాకు అన్నకి తప్ప అసలు ఈ సినిమాలో డీటెయిల్స్ ఎవరికి చెప్పేదే లేదు. సో సస్పెన్స్గా పెట్టేశారు 100%. సెప్టెంబర్ 13th వరకు. ఇట్ వాస్ నైస్. అండ్ సో ఇందులో మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఏదైనా ఉన్నాయంటే సో కొన్ని కామెడీ ట్రాక్స్ సో సంబంధం లేకోకుండా అది కూడా అందరిని నవ్విచ్చి సో ఇప్పుడు అందరికీ ఫ్రెష్నెస్ అనేది కూడా ఇచ్చేసింది. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది సీరియల్ ఎపిసోడ్ ఓరి నా కొడక అని. ఇందులో మిస్ అయిపోయిందని చాలామంది అనుకున్నారు బ్రో. బట్ కాకపోతే ఆ టీజర్లో లాస్ట్లో డెఫినెట్గా అంటే నేను చూసింది రెస్పాన్స్ చూస్తుంటే మత్తోదలరే సీక్వెల్ గురించి ఎంతైతే వెయిట్ చేస్తున్నారు, ఓరినా కొడక సీక్వెల్ గురించి అంతే వెయిట్ చేస్తున్నారు. అండ్ అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో కూడా. సో ఓరినా కొడక ఫ్యాన్స్ ఏమి మరీ అవ్వకండి, మీరు మత్తోదలరే సినిమాతో పాటు అది కూడా చూస్తారు. ఏంటంటే అది మిస్ అయిపోయామేమో అనుకుంటే టీజర్ లాస్ట్లో జలక్కిచ్చేసారు. అది ఉంటుంది, అది లేకపోతే ఎలా? కానీ ఆ యూనిక్ ఐడియా కానీ ఒక డిఫరెంట్ థింగ్ కానీ తీసుకురావడం చాలా, అంటే ఈ ఐడియా అనేది కూడా మన తెలుగులో అప్పటి వరకు లేదు. కరెక్ట్. బట్ ఇంట్రొడ్యూస్డ్. సో ఆ లెవెల్కి ఇప్పుడున్న లెవెల్ అప్గ్రేడ్ అయిపోయినట్టే అనుకోవచ్చు మనం ఈ 2లో. 100%. అంటే మీరు 2 తాలూకు గ్రాండియర్ ఇది దాని గురించి అంటున్నారు. సో బేసిక్గా ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏం మార్చలేదండి. బాబు ఆర్ యేసు ఇప్పుడు బాబులో ఉండే అమాయకత్వం అది అలాగే ఉంటుంది. ఓకే. అండ్ యేసులో ఉన్న కోకినెస్, జోక్ లేయడం, సీరియస్ సిచ్యువేషన్లో ఏదో ఫన్గా వింతగా బిహేవ్ చేయడం అలాగే ఉంటుంది. సో ఆ సోల్ అనేది మారిస్తే అది పోతుంది. సో ఆ క్యారెక్టర్స్ తాలూకు ఆ సోల్ అనేది ఒకటే. కాకపోతే ఏంటంటే వీళ్ళు పైన ఈ డ్రెస్సింగ్ స్టైల్ కానీ బిహేవియరల్ ప్యాటర్న్ కానీ చేసే ఉద్యోగాలు ఇవి మారాయి అంతే. అంటే ఫస్ట్ మూవీ చేసేటప్పుడు డబ్బులు సరిపోవట్లేదు. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ మూవీ చేసేటప్పుడు డబ్బులు సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదు బ్రో? ఎందుకు సరిపోవట్లేదు? రీజన్ ఏంటో చెప్పండి. అది మీరు చూడాలి. సినిమాలో ప్రతి ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ చూస్తే ఇలా ఉంటాయి, కానీ సినిమాలో వాళ్ళు పనిచేసే హీ టీమ్ ఏజెన్సీ ప్రతి వాళ్ళ దగ్గర వాళ్ళకి అప్పులు ఉంటాయి. వాళ్ళకి అంతే, వాళ్ళు ఇంకా అంటే కొంతమందిని దరిద్రం వెంటాడతారు అంటారు కదా, అంతే. ఏంటంటే సింపుల్గా సో జాబ్ చేస్తున్న మా వాళ్ళ లైఫ్ మొత్తం చూపించేస్తున్నారు అంటారు. ఏంటంటే పెళ్లి కాక ముందు ఉన్న బ్యాచిలర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఏంటంటే సో వాళ్ళకున్న అలవాట్ల పరంగా కానీ తిరగడానికన్నా కానీ సో ఎంత చేసినా కానీ ఎంత సంపాదిస్తున్నా కానీ సరిపోవట్లేదు. అంతే అండి, అది మైండ్ పర్స్పెక్టివ్. యాక్చువల్గా నిజం చెప్పాలంటే సరిపోయిందంటే సరిపోయింది, లేదంటే మనకి ఎంత ఉన్నా సరిపోదు అనిపిస్తుంది అంతే. సో ఆ మైండ్ సెట్ ఏమో వాళ్ళది అంతే. అండ్ సో ఒక చిన్న క్యాస్ట్తో ఫస్ట్ మూవీ అనేది కూడా చేశారు. కాకపోతే సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి అలా లేదు, లెవెల్ పెంచేశారు. సునీల్ గారు వచ్చేసారు. అండ్ సునీల్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి అంటే బేసిక్గా ఆయన అంటే పెరిగిందండి. ఎందుకంటే మనకి ఇందాక అన్నట్టు ఫస్ట్ పార్ట్లో ఉన్న ఈ మెయిన్ ఎలిమెంట్స్ తీసుకుని బాబు అండ్ యేసు వాళ్ళు ఇంకొంచెం పెద్ద దాంట్లో డెలివరీ బాయ్స్గా చేసిన వాళ్ళు ఎలా పోలీస్ అయ్యారు, పోలీస్ ఈ హీ టీమ్ అనే ఏజెన్సీలో ఎలా జాయిన్ అయ్యారు అన్న, సో కొంచెం గ్రాండియర్ ఆ స్కోప్ ఇంకా పెరిగింది మాకు యాక్షన్ పెట్టడానికి కానీ ఆ గ్రాండియర్ కానీ. సో ఆ ఏజెన్సీలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ, సునీల్ గారు కూడా ఆ హీ టీమ్ అనే ఏజెన్సీలో ఒక క్యారెక్టర్ అనమాట, మాకు సీనియర్ ఆఫీసర్. అండ్